హలో అండి. మనం లాస్ట్ 4 పార్ట్స్‌లో పతాక హస్త వినియోగాలు చెప్పుకున్నాం కదా! సో, పతాక హస్త వినియోగాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ వీడియో మనం నెక్స్ట్ ఏదైతే హస్త వినియోగం ఉందో అది చెప్పుకుందాము. నెక్స్ట్ వచ్చేసి త్రిపతాక హస్తం. ఇది త్రిపతాక హస్తం అంటాము. త్రిపతాక హస్తం అంటే ట్రై కలర్ ఫ్లాగ్ అనమాట. సో, ఇవాళ దీని యూజెస్ నేను చెప్తాను. మీకు ఇంకా పతాకహస్త వినియోగాల్లో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే గనక కమెంట్స్ చేయండి. సో దట్ నేను ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. అండ్ ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి త్రిపతాక హస్త. ఇప్పుడు నేను త్రిపతాక హస్త వినియోగాస్ చెప్తాను. చూడండి. ఫస్ట్ త్రిపతాక హస్త ఫస్ట్ వినియోగం ఏంటంటే మకుటే. మకుటే అంటే క్రౌన్. నార్మల్‌గా ఒక రాజుకి క్రౌన్ ఇట్లాగా అంటే ఏదైతే కిరీటం ఉందో ఇట్లా పెడుతున్నాడు. లేదంటే మనం రామాయణం ఒక బ్యాలే చేస్తున్నప్పుడు నార్మల్‌గా డాన్సెస్ బ్యాలే చేసినప్పుడు మీరెప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే రాముడు లాస్ట్‌లో విభీషణుడికి ఇట్లా పట్టాభిషేకం చేసేటప్పుడు ఇట్లా పెడతాడు. సో, ఇక్కడ ఏం పెడుతున్నాడంటే క్రౌన్‌ని తీసుకువెళ్ళి ఇట్లా పెడుతున్నారు హెడ్ మీద. లేదంటే క్రౌన్ ఇట్లా చూపించొచ్చు. నాకు ఈ క్రౌన్ ఇక్కడి నుంచి నేను తీసి పైన పెట్టుకుంటున్నాను. క్రౌన్ అంటే కిరీటాన్ని చూపించడానికి. నెక్స్ట్ వృక్షే. వృక్షము అన్ వృక్షాన్ని చూపించడానికి కూడా ఒక ట్రీని ఇట్లాగా చూపించొచ్చు. లేదంటే నార్మల్‌గా ఆహ్, చెట్టు చాటున అని చూపించేటప్పుడు కూడా త్రిపతాక హస్తాస్ యూజ్ చేస్తాం. చూడండి ఇట్లాగా ఇది చెట్టు చాటున. సో, ఇట్లాగా అంటే వెనకాల నుంచి దొంగలాగా చూస్తున్నాడు అని చెప్పడానికి. అది. మళ్ళీ చూడండి ఫస్ట్‌ది కిరీటం చూపించడానికి. తర్వాత చెట్టు ఒక్కటే కాదు, చెట్టు వేర్లను గూడా చూపించొచ్చు. అంటే స్టెమ్స్‌ని కూడా చూపించొచ్చు. స్టెమ్స్ కానీ, బ్రాంచెస్ కానీ అది కూడా ఇట్లా రిప్రజెంట్ చేస్తామనమాట. సో, ఇది చెట్టు. తర్వాత వజ్రే. వజ్రే అంటే వజ్రాయుధం మీకు తెలిసే ఉంటుంది. ఇంద్రుడి యొక్క ఖడ్గం ఏదైతే ఉంటుందో వజ్రాయుధం అంటాం కదా! ఆయన దగ్గరుండేది. సో, దాన్ని వజ్రే తద్దర వాసమే. తద్దర వాసవే అంటే ఇంద్రుడిని. ఇంద్రుడిని చూపించేటప్పుడు త్రిపతాక హస్త యూజ్ చేస్తామనమాట. సో, వజ్రే తద్దర వాసవే అంటే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం అని చెప్పానిక్కడ. ఇంద్రుని యొక్క వజ్రాయుధం అని రిప్రజెంట్ చేసడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. త్రిపతాకమే యూజ్ చేస్తాం. మళ్ళీ చూడండి. మకుటే, వృక్షే, వజ్రే, తద్దర వాసవే. ఓకే. నెక్స్ట్‌ది. కేతకి కుసుమే అంటే ఏదన్నా ఒక ఫ్లవర్‌ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు కేతకి కుసుమే. కేతకి అంటే ఆ ఫ్లవర్ కేతకి కుసుమే ఫ్లవర్‌ని రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా మనం ఇది కేతకి కుసుమే. నెక్స్ట్‌ది. నెక్స్ట్ దీపే. ఆహ్, దీపే అంటే ల్యాంప్ కదా! సో, దాన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇది. 2 పతాక హస్తాస్ కింద ఇది, పైన ఇది. సో, నార్మల్‌గా మనం ఏదైనా కుండీని లేదంటే ఇలా వేలాడే కుండీని మనం చూస్తూ ఉంటాం గదా! సో, దాన్ని ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. ఒక ల్యాంప్‌తో దేవతలకు హారతిస్తున్నారు అని ఇట్లాగా. సో, ఇది. దీపే అంటే దీపే అంటే ల్యాంప్. ల్యాంప్‌ని కూడా త్రిపతాక హస్తంతో మనం రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వహ్ని జ్వాల వహ్ని జ్వాలావిగ్రంబనే. జ్వాలావిగ్రంబనే అంటే ఫ్లేమ్స్ అనమాట. మనం ఇందాక ల్యాంప్ చూపించాం. సో, ల్యాంప్‌కి మరీ అంత ఫ్లేమ్స్ అంటే ఇట్లాగా పొగలొచ్చేలాగా మనం చూపించాం కాబట్టి ఏదైనా హోమం జరుగుతుంది. సపోజ్ మునులు హోమం చేస్తున్నారు. అందులో అన్నీ ఏశారు. వేశాక నిప్పులు జ్వాలంలాగా బయటకొస్తున్నాయి. చూసారా? నేనేం చెప్పాను? మునులు చూడండి. ఇప్పుడు నేనేం చెప్పాను? మునులు యాగం చేస్తున్నప్పుడు హంసాస్యము, సేమ్ హంసాస్యము హస్తాన్ని పెట్టాను. తర్వాత
నెయ్యి, మూలికలు అన్నీ వేశారు యాగంలో. కటకాముఖము, తర్వాత అన్నీ వేశాక నిప్పు జ్వాలంలాగా ఇట్లా మొత్తం పొగల్లాగా వస్తుంది. పెద్ద జ్వాలం వస్తుంది దాంట్లో నుంచి. నిప్పులు చూపించడానికి త్రిపతాక హస్త యూజ్ చేస్తాం. నెక్స్ట్ కపోతే. కపోతే అంటే పీజియన్. ఒక పీజియన్‌ని రిప్రజెంట్ చేసేటప్పుడు బర్డ్ కాబట్టి కటకాముఖము. సో ఇది పీజియన్‌ని రిప్రజెంట్ చేసే విధానం. పీజియన్‌ని రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఇది. పత్రలేఖాయాం. నేను లాస్ట్ పతాక హస్తంలో చెప్పా. తాళపత్రేచ అని చెప్పాను. తాళపత్రేచ అంటే ఒక లెటర్ అని. ఇక్కడేంటంటే పత్రలేఖాయాం. పత్రలేఖాయాం అంటే ఇది పతాక హస్తము, త్రిపతాక హస్తము. లెటర్ రాయడము. అలాగే లెటర్ ఒక్కటే కాదు. ఏదన్నా ఫేస్ మీద మీరు డ్రాయింగ్ ఇట్లాగా నా ఐబ్రో చూసారా? నేను ఘాటుగా పెట్టుకున్నాను. చూసారా? ఏదైనా డ్రా చేసేటప్పుడు కూడా లేదంటే ఒక పేపర్ మీద ఇట్లాగా డ్రా చేస్తున్నారు అని చూపించడం నార్మల్‌గా ఇలా కూడా చూపించొచ్చు. బట్ త్రిపతాక హస్త వినియోగాల్లో ఇది కూడా ఒకటి. ఇలా కూడా చూపించొచ్చు. ఇలా చూపించకూడదని ఏం లేదు. సో, త్రిపతాక హస్తంతో ఇలాగా. చూసారా? ఇదనమాట. నెక్స్ట్ బాణార్తే. బాణం అంటే ఒక యారోని ఇట్లాగా సపోజ్ ఇది విల్ అనుకోండి. దాన్ని ఇట్లా పెట్టి గురి పెట్టి ఇది బాణం. సో, బాణం వదలదు. నార్మల్‌గా ఇలా తీసి గురి పెట్టి బాణం వదిలినట్టనమాట. సో, ఒక యారోని చూపించడానికి కూడా త్రిపతాక హస్తం యూజ్ చేస్తాం. నేను ఇక్కడ ఏం చేశానంటే వెనకాల నార్మల్‌గా యారోస్ పెట్టుకొని తగిలించుకుంటారు కదా! అది. ఇక్కడి నుంచి తీసి లాగి వదిలాను. అది. నెక్స్ట్ వచ్చేసి పరివర్తనే. పరివర్తన అంటే ఏదన్నా నార్మల్‌గా డాన్స్‌లో అయితే రొటేట్ అవుతున్నారు. లేదంటే ఒక ట్రాన్స్‌ఫార్మ్ అంటే ఒక క్యారెక్టర్‌లో నుంచి ఇంకో క్యారెక్టర్‌కొచ్చేటప్పుడు ఇది సర్కిల్ తీసుకొని వస్తారు. సో, అది. చూడండి ఏదన్నా పరివర్తన అంటే సర్క్లింగ్. సర్క్లింగ్ ఇన్ ద సెన్స్ ఇలాగా ఏదన్నా ఒక క్యారెక్టర్‌లో నుంచి ఇంకో క్యారెక్టర్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నప్పుడు ఇలా సర్కిల్ తిరుగుతారు గదా! సో, అది. ఇలాగా పరివర్తనే. లేదంటే ఇట్లాగా పరివర్తనే. అట్లా గూడా చూపించొచ్చు. సో, ఇవి త్రిపతాక హస్త వినియోగాలు. ఒకసారి మళ్ళీ చూడండి. మక్కుటే, తర్వాత వృక్ష ఆ! ఒకసారి మళ్ళీ చూడండి ఒకసారి మళ్ళీ చూడండి త్రిపతాక హస్త వినియోగాలు. మకుటే, వృక్షభావే చ, వజ్రే, తద్దర వాసవే. నెక్స్ట్ కేటకీ కుసుమే, దీపే, వహ్నిజ్వాలావిజృంభణే. కపోతే, పత్రలేఖాయాం, బాణార్తే, పరివర్తనే. ఒకసారి మళ్ళీ చూడండి. మళ్ళీ ఏవైతే ఇప్పటివరకు ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పటివరకు ఏదైతే నేను చెప్పానో హస్తాసన్ని మళ్ళీ చెప్తాను చూడండి. సో, ఇప్పటివరకు నేను ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను కదా! సో, ఇప్పుడు అన్నీ కలిపి చెప్తాను చూడండి. మకుటే, వృక్షభావే చ, వజ్రే, తద్దర వాసవే. నెక్స్ట్ కేటకీ కుసుమే, దీపే, వహ్నిజ్వాలావిజృంభణే. నెక్స్ట్ కపోతే, పత్రలేఖాయాం, బాణార్తే, పరివర్తనే. ఇవి త్రిపతాక హస్త వినియోగాస్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే
కింద కమెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్న కొద్దీ, ఇంకా షేర్స్ పెరుగుతున్న కొద్దీ మాకింకా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది కాబట్టి, కంపల్సరీగా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నేర్చుకోమని చెప్పండి. ఏదో ఒకటి చేయడం కన్నా నేర్చుకొని చేయడం బెటర్ కదా! ఏదైనా చదువు కూడా అంతే కదా! ఎలా అయినా. మనకేది రాకుండా మనకి ఏ డిగ్రీ ఇవ్వరు. అలా అని మీరు జాబ్ ఇవ్వరు. ఏమీ ఇవ్వరు చెప్పాలంటే. మరెందుకు చదువుకుంటున్నారు? ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక స్కూల్ పెట్టాలనైతే కాదు కదా! మీకది అవసరం. అలాగే ఇది కూడా విద్యే. సో, దీన్ని నెగ్లెక్ట్ చేసి ఏదో ఒక యూట్యూబ్ దాంట్లో చూసి నేను నేర్చుకున్నాను, నాకొచ్చేసాయి అని చెప్పని అలా కాకుండా క్లియర్‌గా, నీట్‌గా నేర్చుకోండి. అందరికీ ఎవరికైతే మీరు చెప్పాలనుకుంటున్నారో, లేదంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి, ఇది కంపల్సరీగా వాళ్ళకి కూడా అవసరం అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. తప్పకుండా. నేను మళ్ళీ చెప్తున్నాను. ఏదో ఒకటి చూసి మాత్రం తప్పులు నేర్చుకొని పిల్లల్ని పాడు చేయొద్దు. వాళ్ళ కెరియర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి కూడా. మీకెంత ఇంపార్టెంటో వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. సో, దయచేసి ఎవరి కెరియర్‌ని నాశనం చేయొద్దు. నేర్చుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.